హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఎస్ఎస్సి నుండి మరో కొత్త జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇందులో 312 గవర్నమెంట్ ఉద్యోగాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. శాలరీ వచ్చేసి 12 lakhs. సో ఇది ప్యూర్లీ గవర్నమెంట్ జాబ్. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి, వెంటనే అప్లై చేసుకోండి. సో ఈ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేది మిస్ చేసుకోకండి. సో వీడియో అనేది క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎలా అప్లై చేయాలో అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అండ్ ఏ డేట్ ఆఫ్ ఎలా అప్లై చేయాలో అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు రీసెంట్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి హిందీ ట్రాన్స్లేటర్. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనం 2 August to 25 August 2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయొచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 25 August 2024. సో ఇంకా లాస్ట్ డేట్ అండ్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 26 August 2024. సో మనం ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవన్నీ ఓన్లీ 4th September వరకు మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ జాబ్ అనేది మెయిన్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో ఉమెన్ని ఎంకరేజ్ చేస్తారు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఉమెన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం. ఈ జాబ్ అనేది పోస్ట్ వైజ్ అండ్ పే స్కేల్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్లో పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 మనకి ₹35,400 to 1 lakh వరకు మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఆర్మ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 35,400 to మనకి 1,24,00,000 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 35,400 to 1 lakh వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్, ఇంకా వేరియస్ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో హిందీ ట్రాన్స్లేటర్గా. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7. సో రూపీస్ ఇదైతే ఎక్కువ పే స్కేల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి 44,900 to 1,42,400 వరకు మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. ఇలా మనకి పోస్ట్ వైజ్ పే స్కేల్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి 312 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో చూడొచ్చు మనకి టెంటేటివ్ వేకెన్సీస్. సో మనం ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ ఏంటంటే సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్. సో ఇక్కడ మనకి సూటబుల్ అండ్ డిసబిలిటీ వాళ్ళకి ఏమేమి అవసరమో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కోసారి మీరు చదువుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఐదర్ ఇండియా ఉండాలి, నేపాల్ ఉండాలి. ఇంకా ఇక్కడ వాళ్ళు ఏమేమైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం అయితే మనం ఈ పీడిఎఫ్ అయితే మొత్తం చదివేసి నెక్స్ట్ అప్లై చేయండి. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 1 August 2024 వరకు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ SC/ST వాళ్ళకైతే 5 years ఉంటుంది, OBC వాళ్ళకి 3 years, రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 10 years అండ్ OBC వాళ్ళకి 13 years అండ్ SC/STకి 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇలా మనకి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఆఫ్టర్ డిటెక్షన్ ఫ్రమ్ ద మిలిటరీ సర్వీసెస్ వాళ్ళకి 3 years అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి డిసేబుల్ వాళ్ళకి కూడా 3 years అండ్ పర్సనల్ డిసేబుల్డ్ అనే వాళ్ళకి 8 years అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లై చేసేటప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ మన మెట్రికులేషన్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ మీద కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. సో అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాసెస్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేవి ఇక క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అనేది ఉండాలి, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడ జాబ్కి అయితే మనకి మెయిన్ మాస్టర్స్ కంప్లీట్ అయి ఉండాలి మన ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీలో, బట్ హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఒఫిషియల్ వెబ్సైట్ SSC ఒఫిషియల్ వెబ్సైట్ ssc.gov.in మనం అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంటో కూడా వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఉమెన్ క్యాండిడేట్స్కి వాళ్ళకి ఇంకా SC/ST వాళ్ళకి ఫీ పే చేయాల్సిన అయితే అవసరం లేదు. సో ఇంకా అదర్ కేటగిరీస్కి 100 rupees అనేది పే చేయాలి.
సో మీరు అప్లై చేశాక ఏమైనా కొన్ని కరెక్షన్స్ ఏమైనా ఉంటే 200 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇంకా చాలా కరెక్షన్స్ ఏవైనా ఉంటే మాత్రం 500 అనేది ఛార్జ్ చేస్తారు. సో అక్కడ మనం అప్లై చేసేటప్పుడు మనం సెంటర్ అనేది పెట్టుకోవాలి, ఎగ్జామ్ సెంటర్. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏమేమి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి అనేది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ మీరైతే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై చేసేటప్పుడు క్లియర్గా మన ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు దగ్గరలో ఉన్నది చూసుకొని ఇక్కడ వాళ్ళు కోడ్ కూడా ఇచ్చారు అండ్ స్టేట్ కూడా ఇచ్చారు ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుందో. సో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీకైతే ఏదైతే దగ్గర ఉంటుందో మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి. సో మనకి ఎగ్జామినేషన్ అనేది స్కీమ్ ఎలా ఉంటుంది. సో పేపర్ 1 అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ మోడ్. సో సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ హిందీ అండ్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. సో క్వశ్చన్స్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 100 అయితే ఉంటాయి. సో ఇంగ్లీష్ అండ్ హిందీలో 100 ఉంటాయి. సో డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes 2 hours అయితే ఉంటుంది. సో పేపర్ 2 వచ్చేసి సేమ్ కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే అనేది ఉంటుంది. సో మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్, డ్యూరేషన్ వచ్చేసి 2 hours అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనేది నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో ఏమైనా ఎగ్జామ్లో చేంజెస్ ఉంటే కూడా వాళ్ళు ముందుగా ఇన్ఫామ్ చేస్తారు. సో సిలబస్ వచ్చేసి మనకి పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇలా సిలబస్ కూడా మనకి ఇచ్చారు. సో అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. అడ్మిషన్ సర్టిఫికేట్కి మనకి మ్యాండేటరీగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఉండాలి అండ్ ఫోటో ఐడి విత్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఉండాలి అడ్మిషన్ సర్టిఫికేట్ పైన. సో ఇక్కడ మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మనకి ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, స్కూల్ అండ్ కాలేజ్ ఐడి ఉండాలి, ఎంప్లాయర్ ఐడి కూడా ఉండాలి, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ లేదా ఏదైనా ఎంప్లాయర్ ఐడి అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ మ్యాన్ డిశ్చార్జ్ బుక్ అనేది ఉండాలి. సో ఏదైనా ఫోటో మన ఐడి కార్డ్ అనేది ఉండాలి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి. సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మనకి ఏమేమి రిక్వైర్మెంట్ అనేది, సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఉండాలి, ఒక వ్యాలిడ్ ఫోటో ఐడి అనేది ఉండాలి. సో మెట్రికులేషన్ సెకండరీ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ అనే సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏమైనా డిసబిలిటీస్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి అండ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఇవన్నీ ఒకసారి చూసుకోండి, మీకు ఏమేమైతే రిక్వైర్మెంట్ ఉండాలో ఒకసారి చూసుకుంటే మనకు తెలుసు. ఎవరైనా డివోర్స్ అయితే వాళ్ళకు కూడా సర్టిఫికేట్ అనేది ఉండాలి, మ్యారేజ్ అయితే హస్బెండ్ మ్యారేజ్ అనే సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ సెలెక్షన్ అయితే ఎలా ఉంటుందంటే మన కేటగిరీ వైస్ అనేది ఉంటుంది క్యాస్ట్ పరంగా. సో ఇక్కడ మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ ఫైనల్ సెలెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఎవరైతే పేపర్ 1 అనేది క్లియర్ చేస్తారో సో నెక్స్ట్ పేపర్ 2 అనేది క్లియర్ చేశాక మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎవరైనా ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ అనేది 2 years వరకు ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ వైజ్ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఉంటుందో సో వాళ్ళకి సపరేట్గా డిపార్ట్మెంట్ అనేది ఇయర్స్ పరంగా అయితే ఉంటుంది. సో మనం అప్లై చేసే ముందు మొత్తం అయితే క్లియర్గా చదువుకోండి.